భాషలు వేరైనా భావాలు ఒక్కటే, మనసులు వేరైనా మమతానురాగాలు ఒక్కటే, దారులు వేరైనా మన ప్రేమ ఒక్కటే ప్రియ. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే, అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదవుతుంది. పెళ్ళైన కొత్తలో కోపాలు ఎక్కువ, తాపాలు ఎక్కువ, షరతులు ఎక్కువ. వాటిని అర్థం చేసుకోవడమే భార్యాభర్తల బంధం. ఒకరికొకరు సాయపడుతూ ఒకటిగా ముందుకు వెళుతూ అందరికీ ఆదర్శంగా నిలవాలి. సరికొత్త సమాజాన్ని సృష్టించాలి. ఒకరికొకరు అర్థం చేసుకోవడమే ముఖ్యం. అప్పుడే జీవితం సుఖమయం, తథ్యం. మనసు విప్పి నీ జీవిత భాగస్వామితో మాట్లాడు. ఆపై ఉండవులే మీ మధ్య అవరోధాలు. నిరుత్సాహంలో ధైర్యం నింపు, బాధలో ప్రేమను చూపు. చావైనా నీతోనే, బ్రతుకైనా నీతోనే. కష్టాల్లో తోడుంటా, బ్రతుకంతా నీ వెంట. కష్టాలు ఎన్ని ఎదురైనా నేను లేనా, ఎందుకు నీకు హైరానా? నా గురించి ఎవరు ఆలోచిస్తారులే అనుకోకు. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించే ఏకాకిని నేనే. జీవితం అనుభవించడానికి చాలా సమయం ఉంది. ఆ జీవితాన్ని గడపాలంటే ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ముఖ్యం. ఎవరో చెప్పారని నీ జీవిత భాగస్వామిపై నీవే నిందలు వేయకు. ఆ జీవితానికి అర్థమే ఉండదు. స్త్రీలు పురుషుల కంటే తెలివైన వారు. ఎందుకంటే వారికి తక్కువ తెలుసు, కానీ చాలా ఎక్కువ అర్థం చేసుకుంటారు. సంతోషకరమైన భార్య సంతోషకరమైన జీవితానికి పునాది. నిజమైన ప్రేమలో ఇరువురు ఎప్పటికీ తోడు ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు వారు మరింత బలంగా ఒకరికొకరు నిలబడతారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడి భూమిపై జరుగుతాయి. ఈ సృష్టిలో చివరి వరకు తోడు ఉండే బంధం కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి. ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం భార్య కారణమన్నది ఎంత నిజమో, ఒక భార్య కన్నీటికైనా ఆనందానికైనా సగం భర్తే కారణం. జన్మనిచ్చిన వారు చివరి వరకు తోడు రాలేరు. తోబుట్టువులు, ప్రేమలు ఇంటి వరకే శాశ్వతం. మిత్రులు ఆపదస్థం అవతారేమో కానీ అన్నీ కాలేరు. సంతానం మన ముసలితనం వరకే ప్రయాణం. సమాజం విగ్గురింపుల వరకే. చివరి వరకు చితిమంటలే నీకు తోడు నిలిచేది నిజమైన దాంపత్యం. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకు వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి.